everyone, welcome back to our channel Kavya, మీ ఇంటి తెలుగు అమ్మాయి. వీళ్ళని ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే నా పేరు కావ్య. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ తీస్తాను, ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఈరోజు వీడియో అంటే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేసేయండి. లాంగ్ వీడియోస్ కాదు, లైకే చేయట్లేదు. ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఈ వీడియో గురించి నేనేమి చెప్పలేను, మీరే చూసేయండి. అసలు ఇప్పుడు నువ్వు ఈ పనులన్నీ పెట్టుకుంటావు, నీ వల్లే టైం అంతా వేస్ట్ అయింది. ఏమైనా పట్టించుకున్నావా? ఇప్పుడు గంట సేపు కష్టపడ్డాను టీవీ కనెక్ట్ చేయడానికి. అన్నీ ఇదొక్కటి పొద్దున్న నుంచి ఏ పని అవ్వలేదు. ఇప్పుడు ఈ వాల్ డెకర్ చేసుకోవాలి. దీనికోసం గంట కష్టపడ్డాను గైస్. టీవీకి కనెక్ట్ చేయడం రాలేదు. బయట అందరూ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటారు కదా, టీవీకి ఫోన్ కనెక్ట్ చేయడం రాలేదు. దీనికోసం 1 hour కష్టపడ్డాను. సో మా కీర్తి ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసింది. ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మనం వెయిట్ చేస్తున్నాము. 200K సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. సూపర్ డూపర్ ఎక్సైటెడ్, ఈగర్లీ వెయిటింగ్. పొద్దున్న నుంచి కాదు, నిన్నటి నుంచి కాదు, నెల నుంచి, ఎప్పటి నుంచి 100K అయిన దగ్గర నుంచి 200K కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ ద మూమెంట్స్ ఆర్ హియర్. రాసి పెట్టింది సార్ ఈవిడతో జరుపుకోవాలని. ఎక్కడో అనంతపూర్లోనో ఎక్కడో గుంటూరులోనో మమ్మీ డాడీ ఇట్స్ ఓకే బాగా ఉంది. కాదు, ఇందాక ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలా? అవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్ని కొనుక్కొని వస్తుందమ్మా. నాకు సర్ప్రైజ్ చేయడానికి నన్నే తీసుకెళ్ళి నా చేత కొనిపించింది. ఏం చేద్దాం, అన్ని కొనుక్కొని వస్తుంటే దారిలో ఒక పాము వచ్చింది రోడ్డు కట్టంగా. చిన్న పామే అది. స్పీడ్ వెళ్తుంది, పడగిప్పి అసలు ఎంత పెద్దగా అంటే నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూసాను. ఆ పాము వస్తే దూరంగా ఆపేయలేదు, దాటి వెళ్ళిపోవాలి. వెనక నేను ఉన్నాను. మమ్మీ డాడీ ఆ టెన్షన్ ఎవరికైనా ఏం తెలియదు కదా, ఏం చేస్తారు. అమ్మ నాన్న వచ్చిన ఇప్పుడు పెద్ద అమెరికా బేబీ మరి. మమ్మీ డాడీ అరగంట పామేమో కానీ తలుచుకుంటా ఉండి ఇప్పటికే అయిపోతుంది తెలుసా. అమ్మో వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే. ఇల్లంతా లైటింగ్లతో నిండిపోయింది, కలకల ఆడిపోతుంది. మొత్తం డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే అసలు ఏంది మర్చిపోయాము. సో ఇప్పుడు ఆ డెకరేషన్ చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ విత్ హియర్ మిగిలిపోయినాయి అని కిటికీకి వేసేసాను. నెక్స్ట్ దిస్ ఈజ్ అవర్ దేవాలయం. కాదు, ఇది ఎలా సెలబ్రేషన్ తెలుసా? దివాళీ సెలబ్రేషన్ చేసి ఇంత చేసి అసలు చేయాల్సిన ఉన్న చెట్లు పూలకు లైట్లు అన్నీ పెట్టాల్సిందప్ప. ఇది కేక్ సెటప్. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 members ఉంటే 700 అవుతారు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ వాట్ వీ ఫర్గట్. అబ్బా చూడడానికి ఎంత బాగుందో, కళ్ళకి విందుగా, కనుల పండుగగా. సో ఫైనల్లీ నౌ వి ఆర్ 200K plus strong YouTube family. Thank you so much each and everyone who are part in this, and I'm very grateful. అన్ని పండుగలు, దీపావళి, దసరా, నాగచవితి, మిస్సైన్ పండుగలన్నీ ఒకేసారి ఈరోజు పొద్దున్న సెలబ్రేట్ చేసుకున్నాను. 200K ఇప్పుడు అయ్యాను. మేము ఈరోజు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. పొద్దున్న నుంచి ఇంట్లో ఏ పని చేయలేదు, అలా టీవీ ఆన్లో పెట్టేసి కూర్చొని ఉన్నాం ఇద్దరం. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎమోషనల్గా కూడా ఉంది. మోర్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ who ever
సబ్స్క్రైబ్ అండ్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే 2 lakhs పీపుల్, ఇంకా రిమైనింగ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా నా వీడియోస్ చూస్తూ లైక్స్ చేస్తూ కామెంట్ చేస్తూ షేర్ చేస్తూ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా, ఇంకా కొంతమంది స్టార్టింగ్ నుంచి నన్ను బ్యాక్ పుల్ చేసిన వాళ్ళు, తిట్టే వాళ్ళు, నీకు ఎందుకు నువ్వు చేయలేవు, యూస్ లేదు దానివల్ల అన్న వాళ్ళు, ఆ మాటలు కూడా నేను సీరియస్ గా తీసుకొని చేశాను. సో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీకు అసలు నాకు థ్యాంక్స్ చెప్పడం కూడా ఇష్టం లేదు, నేను చెప్పను. నువ్వు నేను వేరు కాదు, ఇంకా నేను అసలు నీకు థ్యాంక్స్ చెప్పను. నా పక్కన ఉంటే నన్ను డామినేట్ చేస్తాను, నన్ను డామినేట్ చేశాను. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు దిస్ బుల్షిట్ గై, ఇట్స్ మీ కీర్తి, మీ అందరికి తెలుసు. చిన్న గొంతు తీసుకొని క్యూట్ గా మాట్లాడింది చిన్న పిల్లలాగా. చెప్పండి నీ ఏజ్ ఎంత? యాక్చువల్ గా సబ్స్క్రైబర్స్ కాదు, మోర్ దెన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచిగా కామెంట్ చేస్తారు, అసలు ఇంట్లో ఫ్యామిలీలో మెంబర్ లాగా ఫీల్ అవుతారు. సో చాలా చాలా హ్యాపీ అన్నమాట. ఒక యూట్యూబర్ కి అంతకన్నా బిగ్ అచీవ్మెంట్ ఉండదు. ఎవరైతే పర్సనల్ గా తీసుకుని ఒక ఫ్యామిలీగా ఫీల్ అయ్యి తనలో, అంటే తన దగ్గర లేకపోయినా సరే, తను తెలియకపోయినా సరే అసలు అలా కనెక్ట్ అవుతారు చూడండి. సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ కన్నా చాలా 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 ఎక్కువ. ఇంకా అందుకే నేను యూట్యూబ్ ఫ్యామిలీ అంటే ఏదో ఊరికే అనట్లేదు, నిజంగా నేను అలా ఫీల్ అయిన అంటే చెప్తున్నాను. నాకు ఇప్పుడు ఎంత అంటే నా లైఫ్ లో నేను ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తానంటే నా ఛానల్కి. చాలా చాలా నాకు హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఒకటి నా మూడు ఎలా డిపెండ్ అయ్యి ఉంటుందంటే నా ఛానల్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచిగా మాట్లాడాలంటే ఇలా డైరెక్ట్ గా మాట్లాడాలంటే ప్లానింగ్ ఉండదు కదా, అటు ఇటు అవుతూ ఉంటాయి. ఇంకా మంచిగా మాట్లాడతాం. నన్ను సపోర్ట్ చేసినట్టే నా ఫ్రెండ్ కూడా అంతే సపోర్ట్ చేయండి. నేనన్నా కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్ని ఇస్తానమాట, అట్లా కాదు ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఓన్లీ నాలెడ్జ్. అందుకోసం ఇంకా ఇక్కడే ఇట్స్ మీ కీర్తి కొలాబరేషన్ ఇస్తారు, చేసేది తనని కూడా సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే మాకు కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. అంతే, మీ అందరూ లేకపోయింటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. ఇప్పుడు వరకు ఎలా సపోర్ట్ చేశారో ఇంకా అదే సపోర్ట్ చేయండి. ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్ అవుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంటాను. ఓకే అండి, డెఫినెట్లీ ఐ ప్రామిస్. ఇన్ని రోజులు అంటే ఆ సిరీస్ బిజీ అయినా ఇంకో 1 month ఇట్లానే ఉంటుంది. ఆ నెక్స్ట్ మాత్రం మళ్ళీ కుమ్మేద్దాం. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా ఏమన్నా కామెంట్ చేసేయండి. యాజ్ యూజువల్ అన్నిటికీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. మంచిగా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ నుంచి ఇంకా బాగా మీకు టచ్లో ఉండడానికి, మీరు అడిగినవన్నీ చేయడానికి చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, వీడియోని ఇంతవరకు చూసినందుకు, ఓపిక్గా నా బాధ అంతా విన్నందుకు మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకెవరైనా వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి అదే చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే ఏమొద్దు, మీకు మంచి కంటెంట్ ఇస్తాను, మంచి వీడియోస్ ఇస్తాను, ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మోర్ ఓవర్ ఇప్పటివరకు నా జర్నీ అనేది మీకు చెప్పలేదు. నేను మనం చెప్పాలి అంటే మనం ఒక ప్లేస్లో ఉన్నాను కాబట్టి, సో నా జర్నీ సూన్ చెప్పాలి, మంచి ఇన్స్పైరింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో నన్ను చూసి ఇంకా చాలా మంది మంచి వేలో నడవాలని కోరుకుంటూ ఇంత సెలవు తీసుకుంటూ ఉన్నాను.